టీకాలు వస్తే వెంటనే ఆరోగ్య శాఖ 3 రకాలుగా విభజించిందట ట్రీట్మెంట్ని. ఇక 11 మంత్రులు కలెక్టర్లతో సీఎం సమీక్ష, టీకా పంపిణీ, రెవెన్యూ, విద్యా వ్యవస్థలపై చర్చించే అవకాశం ఉందంటూ 11 తారీఖు అంటే ఇప్పుడు సండే తెల్లారి కదా, అంటే సండే దాకా ఫామ్ హౌస్లో ఉంటాడు అన్నట్టుగా. సండే దాకా ఫామ్ హౌస్, మండే గారు మనం యాజ్ యూజువల్గా అనుకుంటాం కదా, మండే రోజు సమీక్షలు ఉంటాయి, తర్వాత ఫ్రైడే రోజు ఉంటాయి. ఎందుకంటే ఇక తర్వాత ఫ్రైడే రోజు ఉంటాయి, ఎందుకంటే ఇక మండే రోజు సమీక్ష, మంగళవారం వస్తుంది, బుధవారం చర్చ జరుగుతుంది, గురువారం గ్యాప్ తీసుకుంటే ఇక మళ్ళీ శుక్రవారం పెడితే శనివారం ఆదివారం వస్తుంది, బిందాస్గా ఫామ్ హౌస్లో ఉండొచ్చు. ప్రతిసారి జరిగేది ఈ సమీక్షలన్నీ ఇక ఇప్పుడే జరుగుతాయి. డ్రై రన్కు సాఫ్ట్వేర్లు తిప్పలు, ఒకే పిన్ కోడ్ పరిధిలో 4-5 కోవిడ్ టీకా కేంద్రాలు వస్తూ ఉన్నాయట. అలాగే ఈ టీకా ఫస్ట్ కేసీఆర్కి ఒకటి వేయాలి, కేసీఆర్కు ఈ మంత్రిమండలికి అందరికీ ఎమ్మెల్యేలకు కూడా మొదటి డోస్ అంతా వాళ్ళ మీదనే ప్రయోగం చేస్తే బాగుంటుంది అనేది ప్రజల ఆకాంక్ష. మరి మీరేమంటారో చెప్పుర్రి. మొట్టమొదటిగా ఈ కోవిడ్ టీకాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు, తర్వాత ఎమ్మెల్యేలకు, మంత్రులకు, తర్వాత ముఖ్యమంత్రికి మొదటి డోసు అందించాలని మేము అంతా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి రోగాలు రావద్దు అనేది ప్రజల ఆకాంక్ష. మంత్రులకు, ముఖ్యమంత్రికి టీకాలు వేయాలి ఫస్ట్ అని అనుకుంటే ఎస్, లేదు అంటే నో అని కామెంట్ చేయండి. ఇంకా దిశ లాంటి ఘటనలు మళ్ళీ జరగొద్దు, మంత్రి కేటీఆర్ ఆకాంక్ష. మహిళా కమిషన్ మహిళా కమిషన్కు కూడా ఆపిచ్చే మహిళా కమిషన్ పాలక మండలి బాధ్యతలు స్వీకరణ. ఇవి ఓనమాలు దిద్ది లేవు, పెన్ను పెట్టి ఇట్లా సంతకాలు. అత్యుత్తమ ప్రతిభా కేంద్రం తెలంగాణ అన్నట. కరెక్టే. భూదోపిడ్ల మామూలు ప్రతిభన, అది ఇసుక దోపిడ్ల మామూలు ప్రతిభన, కంకర క్రషర్ల మామూలు ప్రతిభన, అద్భుతమైన ప్రతిభ. సైన్సు టెక్నాలజీ మెగా క్లస్టర్ ప్రారంభం. ఇది డ్రామారావు. 4 దశల్లో ఏపీ పంచాయతీ పోరు. జనవరి 23 నుంచే ఎన్నికలు, ఫిబ్రవరి 17తో ముగింపు. షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. అంతకుముందు ఎస్ఈసి రమేష్ కుమార్తో సీఎస్ భేటీ. కరోనా టీకా పంపిణీ దృష్ట్యా ఎన్నికలు నిర్వహించలేమని వెల్లడి. తన విధి తాను నిర్వహిస్తానని చెప్పి పంపేసిన ఎస్ఈసి కాసేపటికే షెడ్యూల్ విడుదల చేసిందట. ఇక మరి ఆ ఎన్నికలు ఏమైతాయో ఏం కథనో తెలియదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు. అక్కడ చట్టాలు రద్దు చేస్తేనే ఇళ్లకు వెళ్తాం, కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన రైతులు. మధ్యాహ్న భోజన విరామానికి నిరాకరణ. క్లాజుల వారీగా సవరణలు సూచించాలన్న మంత్రులు. 8వ విడత చర్చలు విఫలం. 15న మరోసారి భేటీకి నిర్ణయం అట. ఇంకెన్ని రోజులు ఇస్తారో ఏంది ఇది. ఎస్ఈసి మొండిగా తేదీలను ఖరారు చేశారు. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనే. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి చెప్పిండట. ఏపీకి సంబంధించినటువంటి అంశం. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవు. కోడి మాంసం, గుడ్డు సురక్షితమే. అంతర్జాతీయ గుడ్డు కమిషన్ చైర్మన్ సురేష్ రాయుడట. ఏమో పౌల్ట్రీ ఫామ్ వల్ల రక్షించే వార్త అనుకోరాదు. అఖిలప్రియ బెయిల్పై విచారణ వాయిదా. బెయిల్ ఇవ్వవద్దని పోలీసుల కౌంటర్ దాఖలు చేశారంట. ఏది వెలమోలను కిడ్నాప్ చేసిన ఘటనలో 15 పేజీలో వార్త. మధ్యాహ్నం కన్యాదాత అర్ధరాత్రి మృత్యువాత. చెల్లెలి పెళ్లి చేసిన రోజే అన్న దుర్మరణం. మరో 2 బంధువులు కూడా. ఎల్లారెడ్డిపేటలో విషాదం అంటూ 15వ పేజీలో పూర్తి వార్తను కవర్ చేసింది ఈనాడు దినపత్రిక. ఇక ఉద్యోగ భద్రత కోరితే ఉన్నవే పోతున్నాయి. గల్ఫ్ దేశాల్లో వేతన సంక్షోభం. కేంద్రం ఉత్తర్వులతో తగ్గిన జీతాలు. ప్రవాస కార్మికుల ఆందోళన అంటూ 8వ పేజీల వార్త. ఇక్కడ ఎన్ఆర్ఐ పాలసీలకు సంబంధించినటువంటి ఏదైతే అమలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఒక ర్యాలీ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నారో ఆ పాదయాత్రలో ఖచ్చితంగా మనం పాల్గొనేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తెలంగాణలో జరుగుతోంది. నన్ను నేనే క్షమించుకుంటా. స్వీయ క్షమాభిక్షపై ట్రంప్ యోచన. నూతన ప్రభుత్వం విచారణ జరపకుండా ఎత్తుగడ. అధికారాన్ని బదిలీ చేస్తానని ప్రకటన. నన్ను నేనే క్షమించుకుంటా. స్వీయ క్షమాభిక్షపై ట్రంప్ యోచన. అక్కడ అభిశంశయం ఏదైతే ప్రవేశపెట్టబోతా ఉన్నారో దానికి సంబంధించి మళ్ళీ డిఫెన్స్లో పడ్డాడు ట్రంప్. అది వార్త. ఇది ఈనాడులో వచ్చినాయి. ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. మంచినీళ్ల కోసం మంచు. జమ్మూ కాశ్మీర్లో టెంపరేచర్ -డిగ్రీలో నమోదవుతున్నాయి. వర్షం కురిసినట్టుగా మంచు కురుస్తోంది. గడ్డకట్టే చలి వల్ల నెలలో ఉండే వాటర్ సప్లై పైపులు కూడా ఐస్తో ఫ్రిజ్ అయిపోయాయి. దీంతో కాశ్మీర్లోని కొన్ని ఏరియాలో జనాలకు నీళ్లు సప్లై ఆగిపోయింది. తాగడానికి నీళ్లు లేవు. కానీ ఎటు చూసినా మంచు కనిపిస్తోంది. ఆ మంచును వేడి చేసి కరిగించుకొని వచ్చే నీళ్లతో అవసరాలు తీర్చుకుంటున్నారు. కాశ్మీర్లోని దోడా జిల్లా బదర్వాల్లో లేడీస్ శుక్రవారం కురిసిన మంచును బకెట్లో నింపుకుంటున్నారట. ఈ మంచుతో నీటి అవసరాలు తీర్చుకుంటున్నారట. ఇక ఇందులో బ్యానర్ వార్త వెలుగు దినపత్రికలో. ఉమ్మడి రాష్ట్రంలో కబ్జాలు, ఇప్పుడు సెటిల్మెంట్లు. హైదరాబాద్ చుట్టూ 90,000 ఎకరాల భూములపై లొల్లి. నకిలీ డాక్యుమెంట్లతో ఖాళీ భూముల్లో పాగా. రంగారెడ్డి జిల్లాలో పార్ట్ బి జాబితాలో 67,832 ఎకరాలు. వాటిపై రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ పెద్దలు, కొందరు పోలీస్ ఆఫీసర్ల కన్ను. కుదిరితే సెటిల్మెంట్, ఎదురు తిరిగితే కేసులు.
ఉమ్మడి రాష్ట్రంలో కబ్జాలు కాదంటే బెదిరింపులతో ల్యాండ్ మాఫియాలు ముఠాలు చెలరేగాయి. హైదరాబాద్ చుట్టుముట్టు వేలాది ఎకరాలు చెరపట్టాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సెటిల్మెంట్ల దందా మొదలైంది. ఏండ్లకేండ్లుగా కేసుల్లో నలుగుతున్న భూములను, అప్పట్లో కబ్జాకు గురైన భూములను నయానో భయానో సెటిల్ చేస్తున్నాయి. రాజకీయ ప్రముఖులు, బడాబాబులు, పేరొందిన రియల్ ఎస్టేట్ పెద్దలు, కొందరు పోలీస్ ఆఫీసర్లు ఈ వివాదాలన్నింటిలో చక్రం తిప్పుతున్నారు. భూముల విలువ పెరుగుతున్న కొద్దీ అధికారంలో ఉన్న కొందరు కూడా వీటిలో తలదూరుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మియాపూర్ భూ వివాదం మొదలు హఫీజ్పేట భూ వివాదం వరకు రచ్చకెక్కిన కేసులన్నింటిలో రాజకీయ ప్రముఖుల ప్రమేయం ఉన్నట్లు తేటతెల్లమవుతా ఉంది. రాజకీయ నాయకులే దొంగలు మరి ఏడైనా. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ లెక్కల ప్రకారమే 90,000 ఎకరాల భూమి వివాదంలో ఉంది. ఇందులో ఒక్క రంగారెడ్డి జిల్లా పరిధిలోనే 67,832 ఎకరాల భూమి పార్ట్ బి వివాదాస్పద భూముల జాబితాలో ఉంది. ఇప్పుడు ఈ భూముల విలువ లక్షల కోట్లకి చేరడంతో వీటిపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడాబాబులు, సెటిల్మెంట్లో ఆరితేరిన రాజకీయ ప్రముఖులంతా కన్నేశారు. ఛాన్స్ దొరికితే చాలు తల దూరుస్తున్నారు. వీటిలో కొన్ని మూడో కంటికి తెలియకుండా సెటిల్ అవుతుండగా కొన్ని రచ్చకెక్కి కేసుల వరకు వెళ్తున్నాయి. వివాదాస్పద భూములతో పాటు సిటీ చుట్టూ ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇప్పటికే వేలాది ఎకరాల భూములు కబ్జా అయ్యాయి. ఇలాంటి భూములను ప్రభుత్వం నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. ధరణి పోర్టల్లో ఈ నిషేధిత భూముల లిస్టును సర్వే నంబర్ల వారీగా పేర్కొంది. ఏపీకి చెందిన మాజీ మంత్రి అఖిలప్రియతో పాటు కేసీఆర్ బంధువులకు ప్రమేయం ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన 2,000 కోట్ల విలువైన భూములు కూడా ఈ జాబితాలోనే ఉన్నాయి. ఇక హైదరాబాద్లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే ముఠాలు ఉన్నాయి. నకిలీ స్టాంపులు, నకిలీ స్టాంప్ పేపర్లు, నకిలీ సర్టిఫికెట్లు పుట్టించే వారున్నారు. వాటితో ప్రభుత్వ భూములపై హక్కులు పొందుతున్నారు. గత ప్రభుత్వాలు వారిపై ఉదాసీనంగా వ్యవహరించినాయి. కులతత్వం, ప్రాంతీయతత్వం, రాజకీయ అభిమానాలు చాటాయి. కానీ మా ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించదు, అక్రమార్కులను సహించదు. వారంతా శిక్షార్హులే. 2014 డిసెంబర్ 4న ప్రభుత్వ భూములపై రివ్యూలో బాతాల పోషెట్టి చేసిన భాషానాలు ఇవన్నీ. ఏమన్నాడు? అవసరమైతే ల్యాండ్ గ్రాబర్స్ మీద పీడీ యాక్ట్ పెట్టి లోపటేస్తామని చెప్పిండు. రౌడీ షీటర్ లెక్క ల్యాండ్ షీటర్ అని ఒకటి పెడతామని చెప్పిండు అసెంబ్లీలో. Honey, I know, I'm sorry. It just... Is it Binomo too? Binomo is a trading platform that will open new financial opportunities for you. Trading is accessible to anyone. Your honest trading partner. ನಮಸ್ಕಾರ, ನನ್ನ ಹೆಸರು ಸುಮಿತ್ರ. ನನ್ನ ಮಗ ತೇಜಸ್ ಅಂತ ತಲೆಸೀಮಿಯಾ ಕಾಯಿಲೆ ಇದೆ ಅವನಿಗೆ. ಅವನ ಅಣ್ಣ ಯಶಸ್ ಅಂತ ಅವನದು ಬೋನ್ ಮ್ಯಾರೋ ಟ್ರಾನ್ಸ್ಪ್ಲಾಂಟಿಗೆ ಮ್ಯಾಚ್ ಆಗಿದೆ. 19 ಲಕ್ಷ ಖರ್ಚಾಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಡಾಕ್ಟ್ರು. ಕೊರೋನಾ ಆದಾಗಿದ್ದ ನಮ್ಮ ಮನೆಯವರು ಹೋಟೆಲಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾಯಿದ್ರು. ಲಾಕ್ಡೌನ್ ಇದ್ದಾಗಿ ಅವ್ರಿಗೆ ಕೆಲಸನೂ ಇಲ್ಲ, ತುಂಬ ತೊಂದರೆಲಿದ್ದೀವಿ. ದಯವಿಟ್ಟು ನಮಗೆ ಸಹಾಯ ಮಾಡಿರಿ. ಧನ್ಯವಾದಗಳು. ఆ రోజే. కానీ ఇప్పటి వరకు అది చేయకపోగా మీదికెళ్ళి ఎక్కువ భూ కబ్జాలు ఎప్పుడైనా జరిగినాయి అంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి. కేవలం కేసీఆర్ బంధువులే లక్షలాది ఎకరాల భూములను కొలగొట్టారు తెలంగాణ రాష్ట్రంలో. సో ఇక ఈ రియల్ ఎస్టేట్ అంశానికి సంబంధించినటువంటి సమస్యలే మనతో పాటు మాట్లాడడానికి నవీన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఒక్క నిమిషం. మహేశ్వరం నుంచి వచ్చారా? ఏంటి మీ సమస్య ఏంటి చెప్పండి. మా సమస్య అంటే సడన్గా రిజిస్ట్రేషన్ స్టాప్ చేశారు. ఎలాంటిది ఏమి లేకుండా ఉన్న లేఅవుట్లై అమ్మిన ప్లాట్లు ఉన్నాయి. దీంట్లో ల్యాండ్ లార్డ్స్ పేమెంట్ ఉన్నాయి. అన్నీ కూడా ఏ నోటీస్ లేకుండా బంద్ చేయడం వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము. ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోమన్నారు. ఎల్ఆర్ఎస్ మేము అప్లై చేసినాము. ఎల్ఆర్ఎస్ దాన్ని ఏది కంప్లీట్ చేయట్లేరు. ఇటు రిజిస్ట్రేషన్ చేయడం లేక పేమెంట్ ఇచ్చిన కస్టమర్స్ గొడవ చేస్తున్నారు. ఇటు ఏం దిక్కుతోసిన పరిస్థితిలో మేమున్నాం. అసలు ఏంది మీ సమస్య? నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలే. ఎల్ఆర్ఎస్ కోసమని లేఅవుట్ల ప్లాట్లు మొత్తం స్టాప్ చేశారు రిజిస్ట్రేషన్ చేయకుండా. ఎల్ఆర్ఎస్ మేము అప్లై చేసినాము. వాటిది పేమెంట్ షెడ్యూల్ ఈ ప్లాట్కి ఇంత కట్టమంటే అక్కడికక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర కట్టనే మేము చేసుకుంటాము. లేదా ఎల్ఆర్ఎస్కి గడువని ఇవ్వట్లేరు. సడన్గా అంత అమౌంట్ కట్టాలన్నా కూడా మేము కట్టలేని పరిస్థితి లేఅవుట్లకు కూడా. అందుకనే ఏదో ఒకటి దీని మీద ప్రభుత్వం సత్వరం పరిష్కారం చేయకపోతే మేము చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇది ఇట్లా ఎంతమంది సఫర్ అవుతున్నారు? చాలా మంది ఉన్నారండి. కొన్ని వేల ఉంటాయి దాదాపుగా. డిస్ట్రిక్ట్లలో ఉన్న వాళ్ళు కానీ అందరు కానీ ఇప్పుడు ఈ ప్రవీణ్ గారు చేస్తున్న ఉద్యమానికి అందరు రెస్పాండ్ అవుతున్నారు. కాకపోతే బయటికి రావట్లేరు.
దీని ప్రభావం మన ఎలక్షన్లో కూడా మేము చూపించిందని అనుకుంటున్నాము. ఇది మేము ప్రభుత్వానికి కూడా అన్ని రకాలుగా లీడర్స్ కూడా తెలియజేస్తున్నాం, కానీ ఎలాంటి స్పందన రావట్లేదు. దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఏదైతే ఇంతకుముందు చేసిన లేఅవుట్లు ఉన్నాయో ఎలాంటి షరతులు లేకుండా ఎల్ఆర్ఎస్తో లేకుండా రిజిస్ట్రేషన్లు ఓపెన్ చేయాలి. లేకపోతే మేమందరం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. దీనిపైన మేమందరం కూడా ధర్నాలు చేస్తాము. ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాము. ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ ఇప్పటికిప్పుడు కట్టామంటే మొన్న కరోనా తోటి 4-5 నెలలు మేము ఫుల్గా సఫర్ అయినాము. కరోనా అయిపోయి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇమీడియట్లీ ఎల్ఆర్ఎస్ అని రిజిస్ట్రేషన్ స్టాప్ చేసిండు. ఈ సంవత్సరం మొత్తం కూడా బిజినెస్ చేయకుండా పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టి ఇటు రిజిస్ట్రేషన్ చేయలేక అటు కస్టమర్లకు సమాధానం చెప్పలేక చాలా సఫర్ అవుతున్నాం మేము దీని మీద. కొంత సడలింపులు ఏదో ఇచ్చినట్టుంది. పాత సడలింపులు ఏది పాత రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు లేఅవుట్లో మేము 50% అమ్మున్నాము, ఇంకో 50% రిజిస్ట్రేషన్ కావాలి. దానికి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి అంటున్నాడు. దానికి ఎలాంటి మార్గదర్శకాలు కూడా ఇవ్వలేదు. ఖాళీ అప్లై చేసినాం, 10,000 పెట్టి అప్లై చేసినాం మేము లేఅవుట్కి. దాని మీద అయితే మాకు ఇంకా ఎలాంటిది ఏది వెరిఫికేషన్ కూడా ఏం స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అప్లై చేసి కూడా 3 months దాటిపోయింది, దాదాపు 100 రోజులు దాటింది. ఏం లేదు, ఇంకెప్పుడు పరిష్కరిస్తారో తెలియదు. దిక్కు చూసిన పరిస్థితిలో ఉన్నాం మేము. ఎందుకు రియల్ ఎస్టేట్ రంగం ఇట్లా కుదేలు కావడానికి కారణం ఏంది? ఏ నిర్ణయాలు? అది వాళ్ళు ఎందుకు తీసుకుంటారో ఆ నిర్ణయాలు. పోనీ హెచ్ఎండిఏ లేఅవుట్ కూడా అప్లై చేసినాం. 100 feet రోడ్డు కావాలంటున్నాడు. 100 feet రోడ్డు ఎక్కడుంటాయి? 100 feet రోడ్లల్లో కామన్ మ్యాన్ కొనగలుగుతాడా? 100 feet రోడ్లల్లో అది చేయలేని పని. ఎవడో 10,000 20,000 పెట్టేది బడాబాబులు కొనడానికి. అది తప్ప మీరు మొత్తం అలాంటి ఆంక్షలు పెట్టి మామూలు చేయకుండా ఈ వ్యవస్థని మొత్తము చిన్నాభిన్నం చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుంది. ఇన్ని రకాల ఇబ్బందులతోటి మామూలు వాళ్ళు ఎవరు కూడా బిజినెస్ చేసే పరిస్థితి లేరు. మామూలు వాళ్ళు వీళ్ళు తీసుకొచ్చిన జీవో వల్ల 2,000కు 3,000కి ఇంతకుముందు ప్లాట్ కొనుక్కునేవారు గజానికి, మామూలు ఊళ్ళలో ఉన్న వాళ్ళు కూడా. వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు డిటీసీపీ హెచ్ఎండిఏలనే ప్లాట్లు కొనే విధంగా వీళ్ళు తీసుకొస్తున్నారు. అది ఎవరు ఆ డిటీసీపీలో అనే 10% చేసి 100 feet రోడ్డు ఉంటే 10,000-15,000 మినిమం ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కామన్ మ్యాన్ అయితే ప్లాట్ కొనవద్దన్నది గవర్నమెంట్ ఉద్దేశమా అనేది మాకు తెలియదు. మరి ఆ ఉద్దేశంతో చేస్తున్నారు అనుకుంటే వాళ్ళు అలానే చేయనండి. కానీ ఇప్పుడు చేసిన వాటికి మాత్రము రిలాక్సేషన్ ఇవ్వాలి. ఎవరైతే ఎల్ఆర్ఎస్ అప్లై చేసినామో కొత్త వెంచర్లా కాకుండా ఉన్న వాటికి వాటికి ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ఉన్న వాటికి ఇవ్వాలి. సడన్గా బంద్ చేసి ఎల్ఆర్ఎస్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. రిజిస్ట్రేషన్ బంద్ చేస్తే ఏం చేయలేని పరిస్థితిలో అటు కస్టమర్లు గొడవ చేస్తున్నారు. లేదంటే మీరు ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టాలి. మేమంటే వాళ్ళు ఫీజు కడతారో లేదో తెలియదు, మేము ఫీజు కూడా కట్టమంటున్నారు వాళ్ళు. ఇప్పటికిప్పుడు మీరు ప్లాట్ కొనేటప్పుడు ఫీజు అనేది లేదు, ఇప్పుడు ఫీజు అంటున్నారు, మేము కట్టము అంటున్నారు వాళ్ళు. మరి ఎవరు కట్టాలి? ఫీజు ఎవరు కట్టాలి? ఇప్పటికిప్పుడు దాని మీద ఎలాంటిది ఏది కూడా లేదు. సడన్గా ఇప్పుడు ఫీజు కట్టలేము, దీన్ని ముందుకు వెళ్ళలేక రిజిస్ట్రేషన్ లేకుండా అసలు రిజిస్ట్రేషన్ స్టాప్ చేసి సో కొంచెం టెక్నికల్ ప్రాబ్లంతో ఇంటరాక్ట్ అవుతా ఉంది. మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో కాకుండా స్టేట్ మొత్తం ఎంతమంది రియల్టర్లు సఫర్ అవుతున్నారు? దీనివల్ల ఎంతమంది కస్టమర్స్ మీద ఎఫెక్ట్ ఉంది? 1,000 మంది రియల్టర్లు సఫర్ అవుతున్నారండి. అదందరూ చిన్న చిన్న వాళ్ళే, బడాబాబులు అందరూ అది వేరే ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్న రియల్టర్స్ మొత్తము చిన్న చిన్న పెట్టుబడి పెట్టి ప్లస్ చిన్న చిన్న ఏజెంట్లు ఉంటారు కదా, మామూలుగా జాబ్ చేసుకుంటూ కూడా చేస్తారు. ఇప్పుడు కరోనా తోటి ఉద్యోగం పోయి చాలా మంది ఏజెంట్లా కూడా మారిండ్రు. అలాంటి వాళ్ళు ప్లాట్లు కొనిచ్చిన వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు తక్కువ పెట్టుబడి. To get the smile you've always wanted, Inviz is the answer. చిన్న ఏజెంట్లు ఉంటారు కదా, మామూలుగా జాబ్ చేసుకుంటూ కూడా చేస్తారు. ఇప్పుడు కరోనా తోటి ఉద్యోగం పోయి చాలా మంది ఏజెంట్లా కూడా మారిండ్రు. అలాంటి వాళ్ళు ప్లాట్లు కొనిచ్చిన వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు తక్కువ పెట్టుబడితోటి ప్లాట్లు కొనే వాళ్ళు ఎక్కువ సఫర్ అయ్యేది వీళ్ళే. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మేము ఒక్కటే కోరుతున్నాము, ఎల్ఆర్ఎస్ అనేది రద్దు చేస్తారా, లేదా ఫీజు తగ్గించేసి ఇమీడియట్లీ చేస్తారా, లేదా వీటితో సంబంధం లేకుండా లేఅవుట్లో రిజిస్ట్రేషన్ చేస్తారా, ఏదో ఒకటి సత్వరమే మాకు పరిష్కారం కావాలి. ఇప్పటికే దాదాపు నెలలు గడుస్తుంది, 4-5 నెలలు గడుస్తుంది. ఏ అగ్రిమెంట్ జరిగినా కూడా జనరల్గా 45 days టైం ఉంటుంది. మరి ప్రభుత్వం ఆలోచిస్తలేదా? నెలలు గడవడం వల్ల ఎంత సఫర్ అవుతారు వీళ్ళు. నా దగ్గరకు కూడా 2-3 వచ్చినారు. నాకు చెప్పిన సమయం అయిపోయింది, నేను అతనికి భూమి ఇవ్వను, పైసలు ఇవ్వను అంటున్నాడు. అవును, ఇప్పుడు అన్నీ జరిగే కొట్లాటలు పంచాయతీలు అన్నీ కూడా అగ్రిమెంట్ టైం అయిపోయిన తర్వాత సార్ రేటు పెరుగుతుంది ఉంటుంది, రకరకాల అమ్మినవాడు కూడా రకరకాల ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఈ కొన్న వాళ్ళేమో మాకేం రిజిస్ట్రేషన్ చేయమంటారు, రిజిస్ట్రేషన్ చేయకపోతే వాళ్ళు పేమెంట్ చేయరు. ఇప్పుడు ఏం చేయని పరిస్థితుల్లో ఎన్ని గొడవలు పెట్టి కూర్చుంది ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వం ఆలోచన ఏంది ఇంతకు దీని వెనకాల? అది మాకే తెలియదండి. అయితే అంటే నాకు తెలిసి అయితే ఎవరు మామూలు వాళ్ళు బిజినెస్లు చేయొద్దు, ఈ బడాబాబులు చేయాలి అనే ఉద్దేశంతో ఇది ఖచ్చితంగా అందరూ బంద్ చేయండి బిజినెస్,
మేమే చేస్తాం అనేది. పోనీ ఉప్పల్ భగాయత్లో వాళ్ళు లేఅవుట్ చేశారు, ఏం కామన్ మ్యాన్కి అందుబాటు ఉండే విధంగా 2000కు 3000కు గజం ఇవ్వచ్చు కదా. ఇవ్వరు 50,000 40,000 లేఅవుట్లలో యాక్షన్లు పెట్టి అమ్ముతున్నారు. అంటే కామన్ మ్యాన్ ప్లాట్ కొనొద్దా, కామన్ మ్యాన్ అనేవాడు ఇల్లు కట్టుకోకూడదా? మీరు ప్రభుత్వం అనేది వాళ్ళు ఉచితంగా ప్లాట్లు ఇవ్వాలి, ఉచితంగా ఇల్లు కట్టేయాలి. అవి చేయకపోగా మామూలు వాళ్ళని ప్లాట్లు కొనకుండా ఇల్లు కట్టుకోకుండా చేస్తున్నారు. ఈ రకంగా ఇబ్బంది పెట్టి ప్రభుత్వము ఏం చేస్తుంది, కానీ ప్రభుత్వం దీనికి సంబంధించిన మూల్యం ఖచ్చితంగా కూడా ప్రజలు చెల్లిస్తారని మేమైతే అనుకుంటున్నాం. రైట్, మీ పేరేనా? పూర్తి పేరు? నా పేరు నవీన్ రెడ్డి. నవీన్ రెడ్డి, ఓకే. చూసిరు కదా, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఒక సంక్షోభం అయితే జరుగుతూ ఉంది. దేశంలో ఆర్థిక సంక్షోభాలు జరుగుతాయి, ఆహార సంక్షోభాలు జరుగుతాయి, వైద్య సంక్షోభాలు జరుగుతాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని సృష్టించిండు మన బాతాల పోషెట్టి. కేవలం కొంతమంది మాత్రమే రియల్ ఎస్టేట్ దందా చేయాలి, తన అనుచరులు, తన మై హోమ్ వాళ్ళో, లేకపోతే తనకు సంబంధించిన వ్యక్తులు ప్రతిమా వాళ్ళో, లేకపోతే వీళ్ళు రియల్ ఎస్టేట్ దందా చేయాలి. కానీ ఏ సాధారణ పౌరులు రియల్ ఎస్టేట్ దందా చేయొద్దు. ఒకవేళ చేసినా కూడా అనేకమైనటువంటి ఆంక్షలతోటి 100 ఫీట్లు ఉండాలి, ఇవి ఉండాలి, అవి ఉండాలి అని చెప్పి మన్ను మషాడు. సో ఇది కేసీఆర్ చేసినటువంటి కథ. రియల్టర్లు మాత్రం చాలా ఆగ్రహంతో ఉన్నారు ఈ వ్యవహారంలో. సో ఇక ఇది ఇట్లా ఉంటే బడ్జెట్ మిగిలిన కొత్త పెన్షన్లు ఇస్తలే. ఏడాదిలో 1,16,534 ఆసరా పెన్షన్లు రద్దు. లబ్ధిదారులు చనిపోవడంతో పేర్లు తొలగింపు, వారి ప్లేస్లోనూ కొత్త వారిని చేర్చని సర్కారు. 1.20 లక్షల మందిని అర్హులుగా గుర్తించిన పెన్షన్ ఇస్తలేరు ఇప్పటి వరకు. చూసుకో. అఖిలప్రియకు బెయిల్ ఇవ్వద్దు, కోర్టులో పోలీస్ కౌంటర్, దర్యాప్తు సాక్షుల్ని ప్రభావితం చేస్తారని వెల్లడి. 15 రోజుల కస్టడీకి ఇవ్వాలని మరో పిటిషన్. 2 పిటిషన్లపై విచారణను వాయిదా వేసిన కోర్టు. కూర్చోబెట్టి సెటిల్ చేయాలని కేసీఆర్కు మౌనికారెడ్డి రిక్వెస్ట్. మా ల్యాండ్ కబ్జా చేసి మై హోమ్కు లీజుకి ఇచ్చారు జగత్ విఖ్యాత రెడ్డి. అయిపోయా. చూసిరు కదా, మై హోమ్కు లీజుకి ఇచ్చారు. కేసీఆర్ బంధువుల డ్రామా ఇదంతా, కేసీఆర్ చుట్టాల డ్రామా. ఇక బిజినెస్లో హోమ్ లోన్లపై ఎస్బీఐ గుడ్ న్యూస్. ఎస్బీఐ హోమ్ లోన్లపై వడ్డీ రాయితీ ఇచ్చింది. ప్రాసెసింగ్ ఫీజులపై 100% మాఫీని ప్రకటించిందట. దేశం విదేశం ఇక ప్రతిభ ఉన్నోళ్ళకే H1B వీసా రూల్స్లో ట్రంప్ మార్పు చేశారు. ఎక్కువ జీతం ప్రతిభ ఉన్న వారికే వీసాలు ఇవ్వాలని నోటిఫికేషన్ ఇచ్చారట. దేశం విదేశం మళ్ళీ ఎటు తేలడే. కొత్త అగ్రి చట్టాలపై కేంద్రం రైతుల మధ్య శుక్రవారం జరిగిన 8వ విడత చర్చలు కూడా ఏం తేలకుండానే ముగిశాయంటూ ఒక వార్త. ఇక తెలంగాణలో సీతారామ డ్రై రన్ ఇక లేట్. గోదావరిపై చేపట్టిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డ్రై రన్ ఇంకా లేట్ అయ్యేలా కనిపిస్తూ ఉంది. పైసలు లేవు. ట్రంప్ను దించేయాలి. క్యాపిటల్ బిల్డింగ్పై దాడితో పెరుగుతున్న డిమాండ్లు. సొంత పార్టీ నేతల నుంచే ట్రంప్కు వ్యతిరేకత. క్యాపిటల్లో విధ్వంసం చేసింది ప్రాంతీయ టెర్రరిస్టులు. బైడెన్ క్యాపిటల్ బిల్డింగ్పై దాడితో పదవి కాలానికంటే ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను దించేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన తన మద్దతుదారుల్ని రెచ్చగొట్టి పంపారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 25 సవరణల ద్వారా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ట్రంప్ను పదవి నుంచి తొలగించాలని, లేదంటే తామే ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ప్రారంభిస్తామని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోని హెచ్చరించారు. మరోవైపు సొంత పార్టీ నుంచి కూడా ట్రంప్కు వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. ఇక గిట్లే కేసీఆర్కు ట్రంప్కు పెద్ద తేడా లేదు. ఇక్కడనేమో వ్యతిరేకత ఇంకా ప్రగతి భవన్ దుంకేదాకా రాలే, వస్తుంది ఏదో ఒక రోజు. కానీ అక్కడ అది కోవిన్ సాఫ్ట్వేర్లో సమస్యలు. వ్యాక్సిన్ డ్రై రన్లో గుర్తించిన హెల్త్ స్టాఫ్. 917 సెంటర్లో డ్రై రన్ సక్సెస్. నేడో రేపో హైదరాబాద్కు వ్యాక్సిన్ డోసులు కోటిలోని సెంట్రల్ స్టోరేజీ సెంటర్లో నిల్వకి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారట. ఇది ఇట్లుంటేగా ఇది కరీంనగర్ ఎల్కతుర్తి రోడ్డు. దీనికి రిపేర్లు చేసేందుకు కేంద్రం పైసలు మంజూరు చేసింది. పనులు దక్కించుకునేందుకు లీడర్లు ఆఫీసర్లతో కాంట్రాక్టర్లు కుమ్మక్కైనరు. ముందు రాష్ట్ర ఆఫీసర్లు టెండర్లు పిలిచారు. ప్లాన్ ప్రకారం కేవలం 2 ఏజెన్సీలు టెండర్లు వేసినాయి. అందులో ఒకటి డమ్మీ సంస్థ, ఇక మిగిలింది ఒకటే ఏజెన్సీ. టెండర్ తనకే వస్తుంది ఫిక్స్ అయిన కాంట్రాక్టర్ ఉత్సాహం ఆపుకోలేక పనులు స్టార్ట్ చేసిండు. 15 కిలోమీటర్లకు పైగా రోడ్డుకు ప్యాచ్ వర్క్ పూర్తి చేసిండు. టెండర్లు తెరవక ముందుకే కాంట్రాక్టర్ పనులు చేస్తుండడం ఒక వింత అయితే దీన్ని ఆఫీసర్లు సమర్థించుకోవడం వెనుక మతలాభం ఏందని జనమానమాన పడతా ఉన్నారు. ఇగో ఇది కథ, కేసీఆర్ కథ, కేసీఆర్ ఏలుబడి, కేసీఆర్ దోపిడి. ఇగో ఇది టెండర్ రానే లేదు, పనులు మొదలుపెట్టారు. కరీంనగర్ ఎల్కతుర్తి రోడ్డు రిపేర్ వర్క్లో మతలాభు. 41 కోట్ల పనుల్లో R&B ఆఫీసర్ల ఇష్టారాజ్యం. అధికార పార్టీకి ఫేవర్
కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారు. 40.9 కోట్లతో పనులు 50 కిలోమీటర్ల మేర జరుగుతున్న రోడ్డు రిపేర్ల విషయంలో ఆఫీసర్లు కాంట్రాక్టర్లు మిలాఖత్ అయ్యారని విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆగమాగం జరుగుతున్న ఈ రోడ్డు పనులు ఎక్కడా క్వాలిటీ కనిపించడం లేదు. ఇదేంది సారు అని ఆఫీసర్లు అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దనే తెలిసిన కాంట్రాక్టర్ ద్వారా ప్యాచ్ వర్కులు చేయిస్తున్నామని చెప్తుండడం గమనార్హం. అంతా స్కెచ్ ప్రకారమే. జగిత్యాల నుంచి ఖమ్మం వరకు సుమారు 270 కిలోమీటర్ల రోడ్డును నేషనల్ హైవే 563గా డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 4 లైన్ విస్తరణ పనులను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టింది. కానీ భూసేకరణ లేట్ అవుతుండటంతో ఆలోపు రోడ్లకు రిపేర్ చేసే బాధ్యత స్టేట్ పరిధిలోని R&Bకి అప్పగించిందట. ఇంకేంది కుమ్ముకొరితాలి. ఔటర్పై 4 ఏళ్లలో 5,000 యాక్సిడెంట్లు, ప్రాణాలు తీసిన డిజైనింగ్ లోపాలు, ఓవర్ స్పీడ్ అట. గత ఏడాది జూన్ 28న రింగ్ రోడ్డుపై ఢీకొన్న కార్లట. CRRI సూచనలు అమలు చేయని HMDA, కోఆర్డినేషన్ లేని పోలీసులు, HMDA డిజైనింగ్ స్టడీ చేయాలంటున్న ఎక్స్పర్ట్స్. ఔటర్పై డిజైనింగ్ లోపాలు, ఓవర్ స్పీడ్ ప్రాణాలు తీస్తున్నాయి. గత 4 ఏళ్లలో ORRపై 5,000 యాక్సిడెంట్లు జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ శాతం ప్రమాదాలకు ఓవర్ స్పీడ్ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణమని HMDA చెప్తోంది. అయితే 158 కిలోమీటర్ల ORRలో పలు చోట్ల ఉన్న డిజైనింగ్ లోపాలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారట. ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిస్థితి కాదు, ఇంకా దీని అవతల రీజనల్ రింగ్ రోడ్ కట్టుకొస్తా అంటుండు పోషెట్టి. ఉన్నదాన్ని చక్కగా మెయింటైన్ చేస్తలేడు. ఇది ఇట్లుంటే ఆంధ్రజ్యోతి C5 ఇన్ఫ్రా కార్యాలయంపై IT దాడులు, అధికారులపై రాళ్లు కర్రలతో తిరగబడిన సిబ్బంది, 2 అధికారుల తీవ్ర గాయాలు, కేసు నమోదు, 2 అరెస్టు. హైదరాబాద్లో IT ఉద్యోగుల నిరసన ప్రదర్శన అట. చూసుకో. హైదరాబాద్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్, బాతాల పోషెట్టి కొడుకు డ్రామారావు. ఢిల్లీ, పూణే, బెంగళూరులోనూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం, సాంకేతికాభివృద్ధికి తోడ్బాటు. మంత్రి డ్రామారావు ఆశాభావం. సైన్స్ అండ్ టెక్నాలజీకి మెగా క్లస్టర్ ఉంది కదా, మొన్న లేఖ రాసిండు కదా, ఏది చేస్తాం కరెక్ట్గా కేంద్రం నుంచి ఒకటి విడుదల అవుతుందనే టైంకి లేఖ రాస్తాడు ముందు రోజు, అది వస్తుంది కథం. ఈయన పుణ్యమైన ఖాతాల జమ చేసుకుంటాడు. ఏపీలో పంచాయతీ పోరు. ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఓటింగ్. నేటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కోడ్. SEC నిమ్మగడ్డ సంచలన నిర్ణయం. అంతకుముందు CS బృందంతో చర్చలు. ఎన్నికలు కుదరవన్న ఏపీ సర్కార్. ఆ తర్వాత కాసేపటికే SEC ప్రొసీడింగ్స్. ఎన్నికల నిరవధిక వాయిదా కుదరదు, నిర్వహణకు సహకరించడం మీ బాధ్యత. సర్కార్కి SEC స్పష్టీకరణ. విజయసాయి వ్యాఖ్యల ప్రస్తావన అంటూ అక్కడ పంచాయతీ పోరు జరుగుతూ ఉంది. ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్కు మధ్య ఫస్ట్ ఒక ఎన్నిక పెట్టాలి. ప్రజల్లో ఎవరికి విశ్వసనీయత ఉందో ప్రజలు ఓట్లేసి గెలిచిన తర్వాత వాళ్ళ అభిప్రాయం మేరకు ఎన్నికలు నిర్వహిస్తే బెటర్గా. నిషేధం తూచ్. సర్కార్ భూమి అంటూనే యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు. నేను చెప్పలేదా ఈ ధరణి లేదు, లొటపీసులు, ఇవన్నీ ఉత్తయ్య మాటలు, కేవలం హంబకే అని చెప్పి. 2007లో 22A జాబితాలోకి హఫీజ్పేట భూములు ప్రభుత్వ భూములంటూ కోర్టుల్లో సర్కారు వాదన. ఇది ప్రభుత్వ భూమి అంటూ ధరణిలోనూ స్పష్టీకరణ. ప్రభుత్వ భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల దందా. వాటిని తాకట్టు పెట్టి బ్యాంకులో 1000 కోట్ల రుణాలు. అయినా చోద్యం చూస్తున్న సర్కారు, చర్యలు కరువు. అవి ముమ్మాటికి ప్రభుత్వ భూములే. కలెక్టర్ అమై. మరి ఏమైంది? ప్రభుత్వ భూములైనాక మళ్ళీ ఈ కల్వకుంట్ల ఏది మన కేసీఆర్ చుట్టాలు ఎట్లా పోయి రంలోకి? అంతా దొంగలు. హఫీజ్పేట భూములను ధరణి పోర్టల్లో నిషేధిత జాబితాలో చూపిస్తున్న దృశ్యం. హఫీజ్పేట సర్వే నెంబర్ 80లోని 484.31 ఎకరాల ప్రభుత్వ భూమి ధరణిలో స్పష్టం చేసిన సర్కారు భూమి అని. ఆ భూములన్నీ మాకే చెందుతాయి. ఏళ్ల తరబడి సుప్రీం సహా వివిధ కోర్టుల్లో వాదనలు. ఆ భూములు 22A కింద నిషేధిత జాబితాలోకి వస్తాయి. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో స్పష్టీకరణ. అయినా హఫీజ్పేట సర్వే నెంబర్ 80లో భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి. ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. కోర్టుల్లో కేసులు పడుతూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వ వైఖరి వివాదాస్పదంగానే ఉంటుంది. అవి ప్రభుత్వ భూములని చెప్తున్న సర్కార్ రిజిస్ట్రేషన్లు మాత్రం అడ్డుకోవడం లేదు. రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. 1000 కోట్ల విలువ చేసే భూములను కాపాడేందుకు శ్రద్ధ చూపడం లేదు. ఎందుకంటే దోసుకపోయేదే ఈ దొంగలే కదా దోసేది. CBI విచారణ జరిపించాలి. నకిలీ డాక్యుమెంట్లతో భూములను కబ్జా చేశారు. అడిగితే దౌర్జన్యం. ఇప్పటికే 12 మంది మృతి. తాజా బోయిన్పల్లి కిడ్నాప్ కూడా ఇందులో భాగమే. రికార్డులో లేని సర్వే, డాక్యుమెంట్ నంబర్లతో పత్రాలు. మేం ఫాయిగా వంశీయుల నుంచి ప్లాట్లు కొన్నాం. హఫీజ్పేట సర్వే నెంబర్ 80 నివాసితులట. ఇది ఇక సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, కానీ మా అక్కను అరెస్టు చేశారు. అఖిల ప్రియను ఉగ్రవాదిగా చిత్రీకరిస్తున్నారు. దేశ బహిష్కరణ విధిస్తారేమో. రోజుకో సెక్షన్ పెడుతున్నారు. అరెస్టు సమయంలో మహిళా పోలీసులే లేరు. జైల్లో వైద్య సదుపాయాలు లేవు. భూమా అఖిల ప్రియ సోదరి మౌనిక ఆరోపణలు అంటూ ఒక వార్త. అఖిల ప్రియకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల కౌంటర్ దాఖలు చేశారు. ఇది కథ. ఈడ కేసీఆర్ బంధువులు కాకుండా వేరేటోళ్ళు ఉంటే దీని కథ వేరే ఉండే. కేసీఆర్ అంటే ఏంది? తెలంగాణకు నిజాం.
ఈ నిజాంకు ఇంకా ఇంకా ఈ నిజాం ఈ దొంగలు చేసిన అసలైన భూభాగవతం త్వరలో మీ ముంగటి తీసుకొస్తా. కళ్ళు తిరిగిపోతే అంత భూభాగవతం అది చెప్తా. ఇది ఇట్లుంటిగా త్వరలోనే అందరికీ టీకా. తొలి దశలో ప్రాధాన్య వర్గాలకే టీకా కార్యక్రమంపై వివరాలతో రాష్ట్రాలకు 150 పేజీల డాక్యుమెంట్, 600 కోట్లతో వ్యాక్సిన్ ఉత్పత్తి ప్లాంట్, 736 జిల్లాల్లో రెండో డ్రై రన్ పూర్తి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సన్నద్ధతపై 11 సీఎంలతో మోదీ సమీక్ష. సభ్యులంతా 11 అంటే మరి ఎన్ని తారీఖు? సోమవారం కదా ఉంటాడు, బాతాల పోసిట్టు ఉంటాడు. ఈయనకు ముందే ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఆ రోజు ఏమో సమీక్ష అని పెట్టిండు కదా, ఏమో పెట్టనేమా ఏమో ఉండే సమీక్ష నిర్వహించబోతుండని. ఇదే దీనికోసమే ఉంటాడు. మోదీ చెప్తే కాదు, నేను వేరే పని మీద ఉన్నాను నాటకాలు అన్నట్టు. ముక్కు టీకాపై ట్రయల్స్కు భారత్ బయోటెక్ దరఖాస్తట. మార్చి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందట. అమెరికాలో మృత్యుఘోష, ఒక్క రోజులో 4,000 మరణాలు, 2 లక్షల మరణాల మార్క్ దాటిన బ్రెజిల్ అట. వైరస్ కాకలో విమానం రాక. యూకే నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిర్ ఇండియా సర్వీస్ మొత్తం 256 మందితో భారత్కు చేరిక. ఢిల్లీలో క్వారంటైన్ నిబంధనలు కఠినం. కరోనా నెగిటివ్ వచ్చిన వారం రోజులు సంస్థాగత క్వారంటైన్లో ఉండనట. ఇది ఇట్లుంటిగా కోరలు చాస్తున్న బర్డ్ ఫ్లూ వైరస్ బారిన 6 రాష్ట్రాలు. కేంద్రం చెప్తా ఉంది. 5 రాష్ట్రాల్లో అయాలట్టు. హర్యానాలో 1.60 లక్షల కోళ్ల వధ. ఢిల్లీలో 25% తగ్గిన చికెన్ ధరలు. తెలంగాణ కాస్త సురక్షితం. మెదక్ జిల్లాలో 5 నెమళ్ల మృతి. మెదక్ జిల్లా పాపనపేటలో నెమళ్లు కలయబరాలను పరిశీలిస్తున్న అధికారులు. బర్డ్ ఫ్లూపై ఆందోళన వద్దు. 8 కోట్ల కోళ్ల సంపద సురక్షితం. పౌల్ట్రీలో బయోసెక్యూరిటీ ఉండాలి. టీకా లేదు. పశుసంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ షకీల్ చెప్తా ఉన్నాడు. ఎందుకైనా మంచిది కోడి కూర తినకూరి. ఓ 4 రోజులు ఏమవుతుంది, కొంపలేం కొట్టుకపోవు. కోడి కూర ఆపురి, జర ఆపురి, తినకూరి. ఎందుకు వచ్చిన బాధ? ఇక ఇది మెదక్ జిల్లాలో నెమల్లే చచ్చిపోతా ఉన్నాయి. ఇంకా సురక్షితం ఏడంగా సురక్షితం. ఇక్కడ మంది కంటినా పర్వాలేదు, కానీ పౌల్ట్రీ పరిశ్రమ మాత్రం వెలగాల. ప్రజలారా కోడి కూర తినకుర్రి ఒక 4 రోజులు. 11న కలెక్టర్లతో భేటీ. సీఎం కేసీఆర్ నేతృత్వంలో సమావేశం. ఈ 11నే ఈయన చెప్పిండు కదా, ఎవరు? మోడీది ఉందిగా 11 తారీఖు నాడు. సన్నద్ధతపై 11 సీఎంలతో మోడీ సమీక్ష. ఇది తెలవంగానే ఇగో 11 కలెక్టర్లతో భేటీ అని పెట్టిండు. ఈయన కోసం కాదు, నా పని మీద పెట్టిన అన్నట్టు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో సమావేశం. పాఠశాల పునఃప్రారంభంపై నిర్ణయం. పార్ట్ బి సాదా బైనామాలపై దిశానిర్దేశం. వ్యాక్సిన్ పంపిణీపైన చర్చించే అవకాశం. ఇవి పెట్టినావు కదా, మీడియాకు బ్రీఫ్ చేస్తావా? నీకైతే సిగ్గు శరం ఏం లేదు కేసీఆర్, ఏం లేదు నీకు. ఇజ్జత్ మానం ఏం లేదు. ప్రజలకు ఏం జరుగుతుందో చెప్పలేని పరమ చెత్త సీఎం నువ్వు. చదువు లాక్డౌన్ ఇప్పుడు నిన్ననైతే యశోద హాస్పిటల్లో ఎవరికి కావాలన్నా నువ్వు యశోదల బంటింది, ఫామ్ హౌస్ల బంటింది, ప్రగతి భవన్ల బంటింది. ప్రజలకేం జరుగుతుందో అది చెప్పాలి కదా. చదువు లాక్డౌన్. జూనియర్ కాలేజీలకు విద్యార్థుల దూరం. ప్రభుత్వ కాలేజీలో 57% సీట్లే భర్తీ. ప్రైవేటు కాలేజీలో ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు 62%. ఫస్ట్ ఇయర్లో మిగిలిపోయిన సీట్లు 3 లక్షలకు పైనే. ఆర్థికంగా దెబ్బతీసిన కరోనా, లాక్డౌన్ అమలు. ఫీజులు కట్టలేక ప్రైవేట్ కాలేజీల నుంచి డ్రాప్. కనీసం స్మార్ట్ ఫోన్ కొనివ్వలేని స్థితిలో నిరుపేదలు. అఫిలియేషన్ ఫైర్ ఎన్ఓసిపై సర్కార్ జాప్యం అంటూ ఈ కథ. ఫోన్ లేక చదువు ఆగింది. నేను 10వ తరగతి 9.3 జీపీఏ సాధించాను. ఉన్నత చదువులు చదవాలనుంది, ఎస్ఐ కావాలనేది నా కోరిక. కానీ ఈ ఏడాది కరోనాతో ఇంటర్ క్లాసులు నడవడం లేదు. టీవీలో స్మార్ట్ ఫోన్లో ఆన్లైన్ క్లాసులు వినాల్సి ఉంది. అమ్మా నాన్నలు కూడా కూలి పని చేసి మమ్మల్ని పోషిస్తున్నారు. మా ఇంట్లో టీవీ లేదు, నా కోసం స్మార్ట్ ఫోన్ కొనే స్తోమత లేదు. అందువల్ల నేను ఇంటర్ చదవలేకపోతున్నానని బి శిరీష అలంపూర్లో. పాపం బిడ్డ. భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడకు చెందిన బంధు కృష్ణవేణిది నిరుపేద కుటుంబం. తండ్రి రాములు రోజువారీ కూలి చేస్తేనే జీవనం. కృష్ణవేణిని చదివించడమే భారంగా భావించే రాములకు ఆమెకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చే స్తోమత లేదు. దాంతో ఆమె టీవీ తరగతులకే పరిమితం కావాల్సి వస్తుంది. కేబుల్ కరెంటు సక్రమంగా ఉంటే క్లాస్ ఉంటుంది, కరెంట్ లేకపోతే కృష్ణవేణి కూడా పత్తి తీసే కూలి పనికి వెళ్ళి కుటుంబానికి చేదోడుగా ఉంటుంది. గతంలోలా కాలేజీలు తెరిస్తే బాగుండేది. ఫోన్ లేకపోవడంతో ఆన్లైన్ చదువు సాగడం లేదు. అర్థం కాని చదువులతో చదివెట్లా సాగుతుందో అని భయంగా రాములు ఆవేదన చెందుతా ఉన్నాడు. ఇది పరిస్థితి. దారుణ యాప్లు మరొకరు బలి. అప్పు తీర్చలేక ఉరేసుకున్న యువకుడు కుటుంబానికి తెలుస్తుందని ఆత్మహత్య చేసుకున్నట. దారుణ యాప్లకు సంబంధించి ట్రంప్ను దించేయాల్సిందే, విధ్వంసాలను అభిశంసించాల్సిందే 220 మంది కాంగ్రెస్ సభ్యుల డిమాండ్. మీరు చేయకుంటే మేమే చేస్తాం. ఉపాధ్యక్షుడికి డెమోక్రాట్ల స్పష్టీకరణ.
ట్రంప్ యూటర్ను, దాడిపై ఖండన, స్వీయ క్షమాభిక్షపై మంతనాలు, మరిక పోటీ చేయనని సంకేతాలు, బైడెన్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళనని ట్వీట్. చూసుకో 5కు పెరిగిన మృతుల సంఖ్యనట ఏది అల్లర్లో. ఇది ఆంధ్రజ్యోతి అయితే. ఆదాబ్ హైదరాబాద్ ఆజ్ కీ బాత్. యశోదా సాక్షిగా డ్రామారావు సీఎం, కారులో కలకలం, పార్టీలో ముసలం. తెలంగాణ అమరవీరుల శాపం, కుటుంబ పాలనకు శరమగీతం. చేసిన పాపాలకు ఫలితం, మధ్యంతర ఎన్నికల ప్రమాదం. స్వామీజీ మెగా వామన్లు కనుసూపు మేరలో కనబడరు. నిజాంబాస్ అంతం కాదిది ఆరంభం. తిరునగర్ స్వామి మళ్ళా స్వామి వచ్చిండుగా. ఆదాబ్ హైదరాబాద్. రోజు ఒకటి రాయొచ్చు కదా స్వామి గారు, మీరు రాస్తే బాగుంటుంది. వాదనలతోనే ముగిశాయి కేంద్రం రైతు సంఘాల మధ్య చర్చలు, పరిష్కారం దొరకలేదు. 15న మళ్ళీ సమావేశం, చట్టాల రద్దు చేయాల్సిందే రైతు సంఘాలు, కుదరదు సవరణలు చేస్తామని చెప్పి కేంద్రం చెప్తా ఉంది. ఎవరి పట్టు వారిది ఏమిటో ఈ పరిస్థితి. ఏది ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది రైతులతో చర్చలో. భారతదేశాన్ని క్రిస్టియన్ దేశంగా మార్చే కుట్ర, అలజడి రేపుతున్న విదేశీ క్రైస్తవుల వీడియో. ప్రతిరోజు భారత్లో 14,000 మత మార్పిడిలు. భారతీయులందరూ యెహోను దత్తత తీసుకుంటున్నారట. భారతదేశమంతా మన మతం విస్తరిస్తుంది, వీడియోలో వివరించిన విదేశీ క్రైస్తవ ప్రచారకుడట. మరి ఇదెక్కడి కథరు. సమగ్ర సమాచారం తీసుకురండి కేసీఆర్. సోమవారం ప్రగతి భవన్లో జరుగుతున్న కీలక సమీక్షా సమావేశం హాజరుగానున్న రాష్ట్ర మంత్రులు, కలెక్టర్లు, అభివృద్ధి ఇప్పుడు ఏంటి సోమవారం కదా, నేను 3 రోజులు ఫామ్ హౌస్లో ఉంటున్నా అని చెప్తుండగా అంతే. ఏముండదు ఈయన సమీక్షలు, లొట్టపీస్ ఏమి అంత ఉత్తదే, అంత అంబక్కు శాత కాదు పని. పరమ చెత్త సీఎం. 4.5 లక్షల రూపాయలు దండగా ఈ కూలిలోనికి, ఈ జీతగానికి. వాషింగ్టన్ ఘటనలపై ప్రముఖుల స్పందన అంటూ 8వ పేజీలో పూర్తిస్థాయి వార్త వేసింది. వివిధ దేశ అధినేతలు ఏం మాట్లాడారు అనేది. 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయండి. బీజేపీఎం అర్ధనగ్న ప్రదర్శన, గన్ పార్క్, అమరవీరుల స్తూపం వద్ద కార్యక్రమం అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక త్వరలోనే ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్, చెన్నైలో డ్రై రన్ పరిశీలించిన కేంద్ర మంత్రి అంటూ 8వ పేజీలో ఆ వార్తను తెలుసుకోవచ్చు. ఇక చరిత్ర తెలుసుకో, మాట్లాడడం నేర్చుకో. మంత్రి పువ్వాడపై విరుచుకుపడ్డ బండి సంజయ్. పార్టీలు మారినా నువ్వా నీతులు చెప్పేది? నీ చరిత్ర ఖమ్మం ప్రజలకు తెలుసు. కేసుల మాఫీ కోసమే టీఆర్ఎస్లో చేరావు. నీ అక్రమాలు బయట పెడతాం, ఖమ్మం కార్పొరేషన్లో జెండా పాతుతాం. ఖమ్మంలో పర్యటించిన బండి సంజయ్ అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మమతా కాలేజ్ పోయే రోడ్డును మొత్తం ఆక్రమించాడు. మొత్తం భూములాక్రమణ దందా, ఎక్కడ చూడు ఇదే దందా. ఖమ్మం ప్రజలైతే నెత్తి గుద్దుకుంటారు, ఈడెక్కడ మనిషిరా అని చెప్పి. సో మొత్తానికి ఖమ్మంలో పువ్వాడ అజయ్ మళ్ళా గెలిచే పరిస్థితులు అయితే లేవు. ఇప్పటికే ఖమ్మంలో విచిత్రం ఏంటంటే, ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఒదికి వరంగల్ వస్తూ ఉన్నాయి. ఈ రెండింటిపైన కమలం పార్టీ దృష్టి పెట్టింది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఎర్రబల్లి పైన అటాక్ చేసింది, అక్కడ పువ్వాడ పైన. వీళ్ళిద్దరు భూ కబ్జాదారులే. సో మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, బీజేపీ పార్టీ ఏం చేయబోతుంది? ఇప్పటికే పువ్వాడ అజయ్ నేతృత్వంలో దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. వాటిని మనమే క్యూ న్యూస్లో బయట పెట్టినాం. డైరెక్ట్ నేనే పోయి పట్టుకున్న దొంగ ఓట్లను ఖమ్మంలో. సో మరి అది ఏ విధంగా చేయబోతున్నారనేది చూద్దాం. అఖిల ప్రియకు 14 రోజుల రిమాండ్. వెలుగు చూస్తున్న పలు ఆసక్తికర అంశాలు. కిడ్నాప్కు 6 నెలల క్రితమే పథకం రచించిన మాడాల సీను అఖిలకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు పోలీసులు. కావాలనే అఖిలను ఇరికించారు. కేసీఆర్ గారు మమ్మల్ని కాపాడండి, ఏ దిక్కులేని చిన్నపిల్లలం. భూమా మౌనికనట. చిన్నపిల్లలు కిడ్నాప్ దాకా పోయారు. మరి మంచిగానే. పేరు అన్నది పెత్తనం తమ్ముంది. ప్రాణాంతకంగా మారిన మాలకొండే క్రషర్లు. అబ్దుల్లాపూర్ మెట్లో క్రషర్ మాఫియా, నియమ నిబంధనల పాత్ర. పర్మిషన్ 1 యూనిట్కే నడుస్తున్నాయి 3. లంచాలు మరిగి విధులు మరిచిన అధికారులు. స్థానికుల ప్రాణాలతో చెలగాటం. క్రషర్లను మూసివేయాలి స్థానిక రైతులు. ఇక్కడ అదేం మండలం, జిన్నారం మండలం మాదారం కాడ కూడా కొత్త క్రషర్లు పుండరీకాక్షరావు అని చెప్పి హరీష్ రావు మేనమామ పెడతా ఉండట. ఎట్టి పరిస్థితిలో పెట్టనీయమని చెప్పి అక్కడ ప్రజలు అంటా ఉన్నారు. మిగతా క్రషర్లను కూడా లేపడానికి ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మాదారం ప్రజలకు కానీ అక్కడ జిన్నారం మండల ప్రజలకు కానీ మేము అండగా ఉంటాం. ఏడలే దోపిడి, మొత్తం ఏడ చూసినా ఇదే దోపిడి. ఇక సాక్షి దినపత్రిక చూద్దాం. పశుసంవర్ధక శాఖ స్పష్టీకరించింది అది బర్డ్ ఫ్లూ కాదని చెప్పి. పౌల్ట్రీ పరిశ్రమ వ్యాక్సినేషన్ నేపథ్యంలో సీఎంలతో భేటీ 11 మోడీ. ఈయననేమో అధికారులతో నేనే భేటీ అవుతున్నాను అంటే ఈయనను కూర్చోబెట్టినట్టు ఉండదు కదా. మోడీ చెప్తే నేను కూర్చుంటాను అన్నాడు కాకుండా నేను కూర్చుంటే మోడీ లైన్లోకి వచ్చిండు అన్నట్టు. అట్లా ట్రంప్ స్వీయ క్షమాభిక్ష. ఒరియామా నీకు నువ్వే పెట్టుకో. ఇక ముంబై దాడుల సూత్రధారి లఖ్వీకి 5 ఏళ్ల జైలు. అయ్యో గంత 5 ఏళ్ళ ఎట్లా మరి? గంత అయితే తగ్గి అని ఉంటుంది.
రిజిస్ట్రేషన్లలో రికార్డు గురువారం ఒక్కరోజే 94 కోట్ల ఆదాయం, 14,000కు పైగా లావాదేవీలు. గతంలో ఇంత భారీ స్థాయిలో ఎన్నడూ లేవంటున్న రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటివరకు గరిష్టంగా వచ్చిన ఆదాయం 65 కోట్లు, లావాదేవీలు 9,000. ఇప్పుడు కేవలం వ్యవసాయేతర ఆస్తులు భూములకే ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం. కొత్త ఏడాదిలో 220 కోట్ల రాబడి ఇదే జోరు కొనసాగితే డాక్యుమెంట్ల ద్వారానే జనవరిలో 1000 కోట్లు సమకూరే ఛాన్స్ ఉందట. హైదరాబాద్ పరిసరాలు, మిగిలిన పట్టణ ప్రాంతాలు రిజిస్ట్రేషన్ల జోరు అంటూ ఒక వార్తనేసింది. సో మరి ఓవైపు ఏమో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే, అయినా మొన్నటి యాప్ ఒకటేసారి తీస్తే మంది ఎక్కువ గారా ఇక అవే ఇవన్నీ. ఏకపక్ష నిర్ణయం, ఏపీఎస్సీసీ నిమ్మగడ్డ మొండి వైఖరి మళ్ళీ తేటతెల్లం. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ జారీ, సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులు బేఖతార్. ఏపీ ప్రభుత్వ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష ఎన్నికల షెడ్యూల్. అధికార యంత్రాంగం అంతా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో నిమగ్నమైన తరుణంలో పంచాయతీ షెడ్యూల్ జారీ. ఇది సరైన తరుణం కాదన్న ఉన్నతాధికారుల బృందం. టీకా తొలి దశ పూర్తయ్యే వరకైనా ఎన్నికలు వాయిదా వేయాలని విజ్ఞప్తికి నిరాకరణ. ముందుగానే నిర్ణయించుకున్న ప్రకారం ఏకపక్షంగా షెడ్యూల్ జారీ చేసిన నిమ్మగడ్డ అంటూ. ఏకపక్షంగా జారీ చేసిన ఇల్లు, మొండిగా జారీ చేసిన వాళ్ళు, అది ఏది ఈనాడు ఆయన, ఆ తర్వాత ఇందులో ఇవి 3 ఏపీ పత్రికలు కదా, అక్కడ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాయి అక్కడకు సంబంధించినటువంటి అంశాలు. ఏపీ పంచాయతీ పోరు 4 విడతల్లో నిర్వహణకు ఎస్సీసీ షెడ్యూల్ విడుదల చేసిందంటూ ఒక వార్త. ఇక నగరంలో పలు చోట్ల కేసీఆర్ శంకుస్థాపనలట. కేటీఆరా డ్రామారావు 5 కంపెనీలు 1,00,000 ఉద్యోగాలు. చూపిస్తావా తమ్మి 1,00,000 ఉద్యోగాలు అన్నో? ఈ ఆడ నేర్చినో ఈ బయటవాయి మాటలన్నీ. నూతన ఆవిష్కరణలతో పౌరుల జీవితాల్లో మార్పట. రిచ్ ద్వారా స్థానిక సంక్లిష్ట సవాళ్లను పరిష్కారం సాధ్యం. ఈడ నేర్చిండో ఈ ఉదిర మాటలు. ఏక్ నెంబర్ చోర్ అయ్యా కొడుకులు. సారు ఈ ఇల్లు వేరొకరికి ఇవ్వండి. నాకు సిద్దిపేటలో కేసీఆర్ నగర్లో అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిరు. నేను నా కూతురు ఇద్దరం మా తమ్ముడి వద్ద ఉంటున్నాం. రేపో మాపో మా కూతురికి పెళ్ళి వెళ్ళిపోతుంది. తర్వాత ఒంటరిగా ఉండే నాకు ప్రభుత్వం ఇచ్చే ఇల్లు అవసరం ఉండదు. నాకు వచ్చిన ఆ ఇంటిని అధికారులకు తిరిగిస్తున్నా. నాలాంటి పేదవారికి దాన్ని ఇవ్వండి. పేదింటి మహిళ. మరి ఓన్లీ సిద్దిపేట కాడ పంచితే మొత్తం లోకమంతా పంచినట్టేనా? ఇంకా ఎందుకు పంచలేరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు? ఈ డ్రామా అంతా ఏడలేక. ఇక తెలంగాణలో అభివృద్ధి అంటే సిద్దిపేటలో అభివృద్ధి. సింగరేణిలో 651 కొలువులు. మరి ఇంకేంది, మార్చిలోగా భర్తీ చేస్తాం. సీఎండి శ్రీధర్ నువ్వు ప్రకటించినవంటే అన్ని అవినీతి పాలే అవుతాయి. పేపర్లు లీకు, మన్ను మచాడం అంతా ఇదో ముఠ. ఇంటర్నల్ పోస్టుల్లో 1436 మందికి అవకాశం. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాల్ని. ప్రతిభ అంటే టీఆర్ఎస్ రికమెండేషన్ పైసలు ఇవి ప్రతిభ. క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి అంటూ ట్రంప్ గెరిల్లా రూపంలో దానిపైన దాడి చేస్తూ ఉండట. కట్టును ఇది ఇట్లుంటే ఇక ఎందుకు ఆగిరంతా మీకు పేపర్ ఎంత ఉంటే గంతే అన్న. ఈ చెత్త అంతా పెడతారు వీళ్ళు. ఇది నమస్తే తెలంగాణ. 50,000 దిగువకు పసిడి అంటే చెప్తుంది అన్నట్టు. వాళ్ళ పిల్లలకి చెప్తుంది కొనుక్కోపోరి వచ్చింది తగ్గింది. 610 తగ్గిన తులం ధర, 1600 దిగి వచ్చిన కిలో వెండి. కేసీఆర్ కృషి అని రాయనంటివి. 8,000 మంది టీచర్లకు పదోన్నతులు. కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ. మీరు పదోన్నతులు ఇస్తారు. కోట్ల కేసు వెంటనే కోట్ల కేసులు వేస్తారు చూడు, ఇల్లే వేపిస్తారు. మళ్ళా బరాబర్ ఇవ్వాల్సిందే. 2014 నుంచి ఇప్పటిదాకా ఒక ప్రమోషన్ లేదు ప్రభుత్వ టీచర్కు. సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి. ఇప్పటిదాకా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ పోయినట్టే కదా. అవి అన్నీ పాతవి కట్టియాలి మీరు అన్నీ. అగ్గోకే ఎస్బీఐ గృహ రుణాలు అంటే ఈ ఎస్బీఐ గృహ రుణాలు తీసుకొని మై హోమ్లోనో లేకపోతే ప్రతిమ వాళ్ళకి పోయి ఇండ్లు కొనుక్కోరని చెప్తుంది మేడం. ఏంది వాటర్ బాటిల్ పట్టిండు. మిషన్ భగీరథ మీ జీవితాన్ని మార్చేసింది. ఆవరణ ఆయన మార్చిందిరా ఆయన, మా కొంపలు ముంచింది. మిషన్ భగీరథ దరిద్రమైన ప్రాజెక్ట్ ఇంకొకటి లేదు. పాత ట్యాంకులకు రంగులేసి, పాత పైపులకు నీళ్లు పోసి, ఇంకా సగం ఊర్లకు మిషన్ భగీరథ నీళ్లు లేవు. ఇక మిషన్ భగీరథ పైపులు అయితే పటాకులు వెళ్ళినట్టేనా. రోజుకోతానా ఇట్లా మీదికి జిత్తుంటుంది గంగమ్మ. దీనంత దరిద్రమైన ప్రాజెక్ట్ ఇంకొకటి ఉండదు భారతదేశంలో. 11న మెగా సమీక్ష. మంత్రులు కలెక్టర్లతో బాతాల పోయిచెట్టి సమావేశం. ఇక ఏముండదు. అయ్యా కొడుకులు వీళ్ళిద్దరిని తీసేస్తే పేపర్ ఏముంటుందో ఒకసారి చూద్దాం. ఇందులో ప్రజలకు అక్కడికి వచ్చే పేపర్ ఏముంటుందో ఒకసారి చూద్దాం. వీళ్ళిద్దరిని తీసేస్తే
ఇది ఇందులో కూడా ఈ టీచర్లది వీళ్ళ ముచ్చట్ని ఈ రెండు బిజినెస్ అయినా ఈ రెండు తీసేస్తే ఏముంటుంది ఇక ఇది ఒక్కటే జనానికి అక్కడికి వచ్చే వార్త ఇది నమస్తే తెలంగాణ మేడం అమ్మ ఇక దోలిపో బాతాల 11 మెగా సమీక్ష అని ఇటువంటి 2 రోజులు వస్తాయి వచ్చినాక సార్ అక్కడికి వెళ్ళిపోతాడు ఫామ్ హౌస్కి మళ్ళీ సోమవారం దాకా పురస్తిగా పన్నాడంటే మళ్ళీ ఫరాఖత్ కరెక్ట్గా సోమవారం శుక్రవారం పెడతాడు సోమవారం ముచ్చట మంగళవారం బుధవారం చర్చ అవుతుంది ఇక రేపే సమీక్ష అని మళ్ళీ గురువారం కవర్ అవుతుంది ఇక శుక్రవారం నాడు సమీక్ష ఉంటుంది శనివారం ఆదివారం కవర్ అవుతుంది 2 రోజులు ఉంటాడు వారం 5 రోజులు పోయి పంటాడు ఇది బాతాల పోషెట్టి కథ ఇక బాతాల పోషెట్టి నీ టీఆర్ఎస్ పని నీ దుకాణం పని ఇంత అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో 3rd ప్లేస్కు పడిపోయింది ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి నాకు తెలిసి 2023 ఇవి కూడా ఉంటాయి అడగంతే సో ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్ చూస్తూనే ఉండండి క్యూ న్యూస్ నేను మీ తిన్మార్ మల్లన్న